ప్రేమిస్తున్నానన్నాడు. ప్రేమించాలంటూ కొంతకాలంగా వెంటపడ్డాడు. ఒప్పుకోని యువతి తల్లిదండ్రులు చూసిన అబ్బాయిని చేసుకుంటానని తెగేసి చెప్పింది. దీంతో నిందితుడు రెచ్చిపోయాడు. తనకు దక్కని ప్రేమ మరెవరికీ దక్కకూడదని క్రూరంగా ప్రవర్తించాడు. యువతి గొంతు కోసి చంపేశాడు. మరో 4 రోజుల్లో పుట్టినరోజు చేసుకోవలసిన యువతి విగతజీవిగా మారడం బాధిత కుటుంబంలో పెను విషాదం నింపింది. ప్రేమ పేరుతో పెరుగుతున్న ఆగడాలు, క్షణికావేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న కొందరు యువకులు, ప్రేమించకపోతే హత్యకు తెగబడుతున్న ప్రేమోన్మాదులు, ఖాజీపేటలో బిడ్డను విగతజీవిగా చూసి కుటుంబ సభ్యుల రోదనలు. కడప జిల్లా ఖాజీపేటలో యువతి దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. పెళ్లికి నిరాకరించిన కీర్తన అనే యువతిని ఇంట్లోకి చొరబడి మరీ హత్య చేయడం ఆ ప్రాంతంలో భయోత్పాతం సృష్టించింది. కీర్తన కేకలు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునే లోపే నిందితుడు వెంకటేష్ పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న కుమార్తెను భుజం మీద ఎత్తుకుని ఆస్పత్రికి బయలుదేరాడు ఆమె తండ్రి. ఖాజీపేట నుంచి వాహనంలో కడప రిమ్స్కు తరలిస్తుండగా మార్గం మధ్యలో కీర్తన మృతి చెందింది. కడప రిమ్స్ వైద్యులు కూడా చనిపోయిందని ధృవీకరించారు. మృతదేహానికి పోస్టుమార్టం చేశాక కుటుంబ సభ్యులకు అప్పగించారు. రిమ్స్ వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇంట్లో ఒకటి ఉండే సార్, మేము వ్యాపారానికి అని మైదుగురు దాకా వెళ్ళిపోయినాం. వచ్చి కొద్ది 11-15 అయింది. ఆ టైంలో గొంతు కోసి ఉన్నారు. ఏమంటే డాడీ 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 అంటుంది. ఏది మే ఇట్లా జరిగిందంటే కొట్టాలోడు వెంకటేశ్ పని అనేవాడు వచ్చినారు డాడీ, వాళ్ళు కోసిపోయినారు డాడీ అని చెప్పింది. మేము ఎత్తుకొని వచ్చినాం సార్, బతికించుకోవాలని ఎంత కష్టపడినామో. మా బాబాయి మా తమ్ముడు ఇద్దరు చేనుకాడికి పోయిండు సార్. పోయి వచ్చేలోపు పోయి వచ్చిండు, వాకిలేసిన ఏంది అని లోపలికి పోయి వాకిలు తీసేలోపు ఆ పిల్ల గొంతు కోసేసి అప్పటికే బ్లడ్ అంతా ఇల్లంతా పడిపోయింది. అంతకుముందు ఒకసారి లవ్ చేస్తానంటే మేము అన్న కూడా చేద్దామని పేద్దని చెప్పినాం. అంటే వార్నింగ్ ఇచ్చినాం ఒకసారి, మళ్ళా ఇంకేం కాలే. ఇప్పుడు ఏం చేసినా మా చేసిందని చెప్పింది. ప్రవీణ్ వెంకటేష్ వాళ్ళ తమ్ముడు అని చెప్పింది సార్. ప్రవీణ్ తమ్ముడు అని ప్రేమించాలన్నాడు, ప్రేమించలే, అందుకే గొంతు కోసిండు ముఖ్యంగా. అంతే. మేము మా పిల్ల మంచిది, మా పిల్ల ఒకరికి తలకెత్తి కూడా చూడదు. వేధించి వాళ్ళకి ఇన్లే అని చేసిపోయింది ఆ పని. నువ్వు రామ జైలు దగ్గర ఉందా అంటే పుట్టినరోజు ఉండదు 14వ తేదీ చేసుకొని వచ్చారబ్బా అన్నది. నేను ఫోన్ చేసి రమ్మ నా కాడికి అంటే పుట్టినరోజు చేసుకొని వచ్చాదే నాయనమ్మ అనేది. నా మనరాలు ఇంట్లోనే ఇట్లా జరిగిందంటే ఇంకా ఊరు ఏమి ఊరు అనుకోవాలా దేవుడా. ఖాజీపేట అగ్రహారానికి చెందిన శ్రీనివాసులు, నాగమణమ్మ కుమార్తె కీర్తన ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఆంజనేయ కొట్టాలకు చెందిన వెంకటేష్ ప్రేమ పేరిట కొంతకాలంగా ఆమె వెంట పడేవాడు. విషయం తెలిసి అమ్మాయి తల్లిదండ్రులు, సోదరులు నిందితుడు వెంకటేష్ను మందలించారు. ఇటీవలే అమ్మాయికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు స్నేహితుడు ఫణితో కలిసి ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డాడు. పెళ్లి చేసుకోమంటూ యువతితో వాగ్వాదానికి దిగాడు. పెద్దలు చూసిన సంబంధమే చేసుకుంటానని కీర్తన తెగేసి చెప్పడంతో ఒక్కసారిగా రెచ్చిపోయాడు. వెంట తెచ్చుకున్న కత్తితో కీర్తన గొంతు కోశాడు. ఈ దారుణంపై స్థానికులు భగ్గుమన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ కర్నూలు, కడప జాతీయ రహదారిని దిగ్బంధించారు. టైర్లకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. ఈ ఆందోళనతో జాతీయ రహదారిపై రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. ఇట్లా నా వెనకాల ఒకటి తిరుగుతానని కూడా మాకు చెప్పడానికి భయం సార్. ఆ పిల్లకు అట్లా సాగినాం మేము సార్. మేము మా కూతుర్ని అట్లాంటి పాపను మేము ఎవరు లేని టైం చూసి ఇంట్లోకి వచ్చి చంపినారు సార్. చంపినాక అతను ఏం చేసి మాకు మా బాబాయ్ వాళ్ళు పని ఇంటికి వచ్చేసరికి ఆ బాబాయ్ ఇలా రక్తంతో ఆ బాధ తడుకులా వాళ్ళు బతికి ఉందని తీసుకోవాలని అంబులెన్స్ లో తీసుకోవాలని ట్రై చేసినారు. బతికించుకునేదని చాలా చనిపోయింది సార్. అతను తేవాలా, మా ముందునే ఉరి శిక్ష చేయాలా లేదా ఎన్కౌంటర్ చేయాలా, అదే సార్ మాకు జరిగే న్యాయం.
కీర్తన హత్య జరిగిన కొద్దిసేపటికే నిందితుడు వెంకటేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైదుకూరు డీఎస్పీ కార్యాలయానికి తరలించి విచారణ చేశారు.